హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెన్క్యూ మానిటర్ 27 ఇంచెస్ IPS ఎల్ఈడిని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఓపెన్ చేసేస్తున్నాను అన్నమాట. సో మనకు ప్యాకింగ్ అయితే ఇలా చేసి చక్కగా నీట్గా ప్యాకింగ్ అయితే చేయబడి ఉంది. ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాము, అమెజాన్లో కాదు. మానిటర్ అయితే ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది. అన్బాక్సింగ్ చేసే ముందు మనకు ప్యాకింగ్ మీద ఉన్న డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్ ఆల్మోస్ట్ మనకు ప్యాకింగ్ పైనే ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు బెన్క్యూ బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు GW2780. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే బ్రాండ్ నేమ్ అనేది బెన్క్యూ అని కనిపిస్తుంది మనకు. అలాగే కింద చూసినట్లయితే GW2780 అనే మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత GW2780 సిరీస్ LED బ్యాక్లైట్ మానిటర్ అని మనకు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మానిటర్ సైజ్ చూసినట్లయితే మనకు 27 ఇంచెస్ 68.6 సెంటీమీటర్స్లో అయితే సో మనకు HDMI కేబుల్ ఫుల్ HD 1080 పిక్సెల్స్లో వస్తుంది. తర్వాత E2E బీజెల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బల్బ్ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు టాప్లో చూసినట్లయితే కనుక ఫ్లికర్ ఫ్రీ IPS LED అని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మానిటర్ ఇమేజ్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో కింద చూసినట్లయితే HDMI ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే కనుక మనకు మొత్తం ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సైడ్ చూస్తే మనం సైడ్ వచ్చేసి మనకు బెన్క్యూ అని చెప్పేసి ఇక్కడ 27 ఇంచెస్. సో మనకు ఇక్కడ ఇటు సైడ్ చూసినట్లయితే కనుక benq.com అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రోడక్ట్ నేమ్ GW2780 అనేది బ్రాండ్ మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ చూసినట్లయితే బెన్క్యూ 27 ఇంచెస్ 68.6 సెంటీమీటర్స్ LED బ్యాక్లైట్ మానిటర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏదో స్టిక్కర్ అయితే అంటించారు, నేమ్ అండ్ అడ్రస్ ఇంపోర్టర్ అని చెప్పేసి. సో దానికి కంపెనీకి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే కనుక మనకి ఇచ్చిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అలాగే దానికి అపోజిట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు ప్రింటింగ్ అనేది డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ అయితే చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మనకు ప్యాకింగ్ అయితే ఇలా చేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ప్యాకింగ్ ఇది రివర్స్లో ఉన్నట్టుంది. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మానిటర్ని అయితే బయటికి తీస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఐటమ్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. మానిటర్ కూడా మనకు అన్బాక్సింగ్ చేసి మొత్తం కంప్లీట్ చేసి సెట్ చేసి చూపించేంత వరకు నేను చూపిస్తాను. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. మీరు ఎలా అన్బాక్సింగ్ చేసిన తర్వాత మానిటర్ సెట్టింగ్ కూడా ఎలా చేస్తారో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తాను. మానిటర్కి సంబంధించిన పవర్ కేబుల్ ఇది. ఈ కవర్లో చూసినట్లయితే మనకు ఆన్లైన్ వారంటీ కార్డ్ ఒకటి, వారంటీ కార్డ్, అదేవిధంగా మనకు మానిటర్కి సంబంధించిన DVD డిస్క్ ఒకటి, అదేవిధంగా మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. బెన్క్యూ G80 సిరీస్ LCD మానిటర్ క్విక్ స్టార్ట్ గైడ్ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో ప్రస్తుతానికి పని లేదు, పక్కన పెట్టేద్దాం. బ్రాండెడ్ ఒక HDMI కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో పక్కన పెట్టేద్దాం. ఇక చూసినట్లయితే మనకు బేస్ స్టాండ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. మానిటర్కి మనం బేస్ ఎలా సెట్ చేస్తామో మొత్తం దీన్ని తర్వాత చూద్దాం. సో మానిటర్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇలా ఉంది.
దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు బేస్ స్టాండ్ ఒకటి ఎలా పెడదాం చూస్తూ. సో చూసారుగా ఫ్రెండ్స్, మనకు ప్యాకింగ్ అయితే ఇలా నీట్గా చక్కగా చేసి మానిటర్ను చాలా నీట్గా చేసి ప్యాక్ చేసి అయితే ఉంది మనకు కవర్లో. దీన్ని బోర్లా పడుకోబెట్టి మనం మానిటర్కి స్టాండ్ అయితే ఫస్ట్ బిగించేద్దాము. సో దానికి ముందు మనం ఈ కవర్ని కూడా తీసేద్దాం అన్నమాట. సో ఇది మనకు అందమైన స్లిమ్ అయిన మానిటర్, చాలా క్లాస్గా ఉంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రాండ్ మోడల్ నంబర్ బెన్క్యూ అని చెప్పేసి అలాగే మోడల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సంబంధించిన ఈ మానిటర్కి సంబంధించిన మోడల్ నంబర్ అలాగే సీరియల్ నంబర్ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం స్టిక్కర్ అంటించి బెన్క్యూ కంపెనీ పేరు అయితే బెన్క్యూ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అలాగే మనకు ఇక్కడ 4 స్క్రూస్ అయితే ఇచ్చాడు. ఇవి వాల్ మౌంట్ చేసుకోవడానికి అనుకూలంగా మనకు 4 స్క్రూస్ అయితే ఇచ్చాడు. సో వాల్ మౌంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో 2 స్పీకర్లు అయితే మనకు మానిటర్లో ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒకటి. సో మానిటర్కు మనకు పవర్ బటన్ అలాగే కంట్రోల్ బటన్స్, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. HDMI పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజిఏ పోర్ట్ ఒకటి. ఆ తర్వాత మనం ఆడియో కేబుల్స్ అయితే, ఆ తర్వాత మనం హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి స్క్రీన్ కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాము ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది. బెన్క్యూ. సో దీన్ని నాకు తెలిసి టీవీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది సెన్సార్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెన్సార్ బెన్క్యూ అనే మనకు బ్రాండ్ నేమ్ కింద సెన్సార్ అయితే ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. పవర్ బటన్, ఇక్కడ పవర్ బటను, అదేవిధంగా మనకు కంట్రోలర్స్ ఉన్నాయి. స్టాండ్ బేస్, ఇక్కడ ఒక లాక్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు స్టాండ్ బేస్ అన్నమాట. సో ఇక్కడ రబ్బర్ గ్రిప్పులు కూడా ఇవ్వడం జరిగింది. అటు ఇటు టేబుల్ మీద పెట్టిన తర్వాత మనకు అటు ఇటు జరగకుండా రబ్బర్ గ్రిప్పులు 1 2 3 4 5 రబ్బర్ గ్రిప్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది బేస్ మనకి. తర్వాత ఇది చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు 2 రబ్బర్ గ్రిప్స్, ఇది బాటంలోకి వెళ్తుంది. అదేవిధంగా మానిటర్కి ఇది యాక్షన్ ఇస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే లాకు అన్లాక్ ఇవ్వడం జరిగింది. సో ఇలా కింద కంటే కనుక లాక్ అవుతుంది, అదేవిధంగా పైకంటే అన్లాక్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని కొంచెం పైకి అనేసి ఇది ఇలా కూర్చున్న తర్వాత ఇక్కడ మనకు లాక్ ఇచ్చాడు కదా, ఈ లాక్ని మనం సెట్ చేద్దాం. స్క్రూని అయితే బిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం దీన్ని డౌన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం మానిటర్ స్టాండ్ మనకు రెడీ అయిపోయింది. ఈ మానిటర్ స్టాండ్ని మనం మానిటర్కి అయితే కనెక్ట్ చేసేద్దాం. మూమెంట్ అనేది కూడా చాలా ఫ్రీగా కాదు, చాలా కొంచెం టైట్గానే బాగా కొంచెం ఇబ్బందిగా తీయాల్సి వస్తుంది. సో ఇది మనం మానిటర్ సెట్ చేసిన తర్వాత మూమెంట్ అనమాట. మానిటర్కు స్టాండ్ ఎలా బిగిస్తారో మొత్తం మనం ఇక్కడి నుంచే చూసి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం స్టాండ్ అయితే బిగించేసాము. బిగించిన తర్వాత మనం మానిటర్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మానిటర్కి స్టాండ్ని అయితే కనెక్ట్ చేసి చూద్దాం. దీనికి స్పెషల్గా స్క్రూస్ అయితే ఏం లేదు, మనం ఇలా లోపలికి ఇన్సర్ట్ చేయడమే. సో మనం లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత టక్ అనే శబ్దం వస్తుంది, అయితే లాక్ అయిపోయిందనమాట. సరే ఓకే, మానిటర్కి స్టాండ్ అయితే బిగించేసాము. అదేవిధంగా మనం ఈ స్టాండ్ని ఎలాగా బయటికి తీస్తామో చూద్దాం. సో మామూలుగా గట్టిగా ఇలా లాగితే కనుక మనకు వెనక్కి రావట్లేదు, లాక్ అయిపోయింది. ఇలా లాక్ అయిపోవడం వల్ల, లాగడం వల్ల మనకు రావట్లేదు. సో స్క్రూస్ ఏం లేకపోవడం వల్ల మనకు లోపల లాక్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మనం స్టాండ్ బయటికి లాగితే రావట్లేదు బయటికి. సో ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి అనేది మీకు చూపిస్తా. సో దీనికోసం మనకు స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని
రిలీజ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపై కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని ఇలా వెనక్కి లాగేస్తే కనుక మనకు స్టాండ్ అనేది తీసేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అది స్టాండ్ తీయడం ఎలాగో అలాగే ఇన్సర్ట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది. నీకు ఇదే ఇంకా రికార్డింగే. సో కేబుల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. దీన్ని కేబుల్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. హెచ్డిఎంఐ కేబుల్ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేసేద్దాం. అదేవిధంగా మనకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కేబుల్ని అయితే మనం బయట నుంచి కనిపించకుండా లోపల నుంచి పెట్టుకోవచ్చు అన్నమాట. సో వైర్లు మనకు పెట్టి ఓకేనా. సో దీన్ని మనం కేబుల్ని ఇలా లోపలికి పెట్టుకోవచ్చు అన్నమాట, లాక్ చేసుకోవచ్చు వైర్లని. అదేవిధంగా మనం పవర్ కేబుల్ని కూడా పెట్టేద్దాం. ఇక్కడ పవర్ కేబుల్ నుంచి వైర్ లోపల నుంచి పెట్టుకునేటట్టుగా మనకు స్టాండ్లో నుంచే పెట్టుకోవడానికి అనుకూలంగా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కూడా మనకు రెండు కేబుళ్ళు బయటికి రాకుండా కనిపించకుండా పెట్టుకునేటట్టు మనకు ఒక డోమ్ కూడా, ప్లాస్టిక్ డోమ్ కూడా ఇచ్చాడు. సో వైర్లు మనం కనిపించకుండా పెట్టుకోవడానికి లాక్ చేసేసి 2 కేబుల్స్ మనకు ఇలా వస్తాయి అన్నమాట బయటికి. సో ఫ్రెండ్స్, మనకు పవర్ కేబుల్ ఒకటి, హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 2 కేబుల్స్ మాత్రమే మనకి ఇచ్చాడు. అలాగే విజిఏ కేబుల్ కానీ లైన్ ఇన్ కేబుల్ కానీ మనకు ఇవ్వలేదన్నమాట. సో ఈ 2 కేబుల్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మానిటర్ని మనం 5 degrees నుంచి 20 degrees వరకు రొటేషన్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో మనం మానిటర్ ఆన్ అయిన తర్వాత డిస్ప్లే చూసినట్లయితే బెన్క్యూ GW2780 అని మోడల్ నెంబర్ అయితే చూపిస్తుంది. రెండో ఆప్షన్గా మనకు డిస్ప్లే డివైస్ విజిఏగా, ఒకటి హెచ్డిఎంఐలో కేబుల్ పెట్టాం కాబట్టి మనకు ఫాస్ట్గా తీసుకున్నదనమాట. రిజల్యూషన్ చూసినట్లయితే 1920x1080 అంటే ఫుల్ హెచ్డి రిజల్యూషన్ హైయెస్ట్గా మనకు ఫుల్ హెచ్డి రిజల్యూషన్ రికమెండెడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్ మనకు ఎక్స్ట్రీమ్లీ ద డిస్ప్లేస్, తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో చూసినా కూడా మనకు ఇంకేం అవసరం లేదు. మానిటర్లోకి వెళ్ళినట్టయితే కనుక 59 Hz ఉంది ఇది. సో 60 Hzలో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ బటన్స్ చూసినట్లయితే కనుక డీసబ్ అని, హెచ్డిఎంఐ పోర్ట్ అని మనకు డిస్ప్లేలో ఏదైతే ఉంటాయో ఆప్షన్స్ అవి సెట్ చేసుకోవడానికి అనుకూలంగా మనం డౌన్ యారో, అలాగే ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్పుట్, అప్ యారో, డౌన్ యారో, మూడోది వచ్చేసి ఓకే, నాలుగోది వచ్చేసి మెన్యూ అనమాట. ఐకేర్ అని, డిస్ప్లే, పిక్చర్, తర్వాత పిక్చర్ అడ్వాన్స్డ్, ఆ తర్వాత ఆడియో, ఆ తర్వాత సెట్టింగ్స్. ఇలాగా మనకు ఆప్షన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఇక్కడ కన్వీనియంట్గా ఉంది. ఆ తర్వాత పవర్ బటన్కి తర్వాత నెక్స్ట్ బటన్ ఉంది కదా, అది మనకు క్లోజ్ చేసుకోవడానికి
ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ పవర్ బటన్, పవర్ మానిటర్ ఆఫ్ ఆన్. సో ఇవి మొత్తానికి మనకు మానిటర్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్బాక్సింగ్లు మీరు చాలా చూస్తుంటారు. ఎప్పుడు అన్బాక్సింగ్ ఏం చూస్తాం, బాక్సింగ్ కూడా చూద్దాం. బాక్సింగ్ అంటే అది కాదండి, బాక్స్ ప్యాకింగ్.